డీప్ సీలో ఎందుకింత అర్జెంటుగా పరిశోధనలు స్టార్ట్ చేసింది? నాసా చేసిన పరిశోధనలో డీప్ సీ గురించి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. 2017 నుండి 19 మధ్యలో సబ్సీ అనే ప్రాజెక్ట్లో వాళ్ళు సముద్ర అడుగున లోయర్ సిమౌంట్, గోడా రీజ్ లాంటి చోట్లకు వెళ్లారు. రోబోటిక్ వెహికల్స్ అక్కడి వాతావరణం, జీవులను చూశారు. డీప్ సీ లోతుల్లో ట్యూబ్ వామ్స్, జైంట్ స్క్విడ్స్ లాంటి జీవులు, సూర్యకాంతి లేని వేడి నీళ్లు రసాయనాలతో కూడిన అత్యంత కఠినమైన చోట బ్రతకడం చూశారు. కానీ ఈ రోబోటిక్ వెహికల్స్ 6.5 కిలోమీటర్స్ వరకే వెళ్ళగలిగాయి. అయితే సముద్రం అడుగున 11 కిలోమీటర్ల లోతులో పరిశోధనలు చేయటానికి నాసా ఇంత అర్జెంటుగా ఇప్పటికిప్పుడు ఎందుకు డీప్ సీ మిషన్ స్టార్ట్ చేసింది? అసలు సునీత విలియమ్స్ స్పేస్ నుండి రిటర్న్ అయిన తర్వాత ఈ పరిశోధన భూమిపై ఎందుకు చేస్తున్నారు? సన్లైట్ అందని సబ్మరైన్స్ కూడా అక్కడ ఉండే వాటర్ ప్రెషర్ని తట్టుకోలేక పేలిపోయే ఆ ప్లేస్లో ఏముంది? నాసా సముద్రం అడుగున కూడా ఏలియన్స్ లాంటి జీవుల కోసం వెతుకుతున్నారా? సముద్రం లోతుల మన భూమి మీదే ఉన్న ఇప్పటి వరకు ఎందుకు వెళ్ళలేకపోయారు? డీప్ సీలో టెంపరేచర్, ప్రెషర్, ఫోర్స్ ఎంత ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 7 ఆగస్ట్ 2024 సునీత విలియమ్స్ స్పేస్ టీమ్ నుంచి వచ్చిన ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ స్పేస్ వెలుపల నుండి మన ఇన్సైడ్ డీప్ సీకి రేడియల్ కమ్యూనికేషన్స్ అందుతున్నాయి అని, డీప్ సీ అడుగున కూడా లీవింగ్ థింగ్స్ ఉండవచ్చు, అందుకే గ్రహాంతర వాసుల నుండి కమ్యూనికేషన్స్ వెళ్తున్నాయనే ఒక డౌట్ మెన్షన్ చేశారు. దానితో అక్కడ స్టడీ చేయడానికి ఒక రోబోట్ని తయారు చేయడం మొదలుపెట్టారు. అండ్ ఆ రోబో ఇప్పుడు రెడీ అయిపోయింది. దాని పేరు ఆర్ఫియస్ అనే అండర్ వాటర్ రోబోట్ హడల్ జోన్ అనే 11 కిలోమీటర్ల లోతు వరకు వెళ్ళగలదు. ఇక ఇప్పుడు నాసా నీమో అనే రహస్య మిషన్ని స్టార్ట్ చేసింది. ఇక నీమో అంటే నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్. సముద్రం అడుగున 11 కిలోమీటర్ల లోతుల్లో నీళ్ళ ఒత్తిడికి 1 టన్ను బరువును చిన్న కాగితంలా ముక్కలు చేసేస్తుంది. ఇక్కడ సైంటిస్టులు సాధారణ వాళ్ళు కాదు, వీళ్ళను ఆక్వానాట్స్ అంటారు. అంటే సముద్రంలో బతికే ఆస్ట్రోనాట్స్. వీళ్ళు సముద్రం అడుగున ఒక సీక్రెట్ ల్యాబుల్లో వారాల తరబడి ఉంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ సహాయకుడు ఒక మనిషి కాదు, ఓర్ఫియస్ అనే ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్. ఈ రోబోట్ 10 కిలోమీటర్ల లోతుకు డైవ్ చేసి మనుషులు వెళ్ళలేని చీకటి జోన్లో రహస్యాలను బయటపెడుతుంది. కానీ ఒక సవాల్, నాసా లాంటి స్పేస్ ఏజెన్సీకి సముద్రం అడుగున ఏం పని? అసలు అమెరికాకు NOAA అంటే నేషనల్ ఓషియనిక్ అండ్ అటాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి భారీ సముద్ర రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది. మరి నాసా ఎందుకు ఈ లోతుల్లోకి దిగింది? ఏదైనా ఏలియన్ ఆచూకీ దొరికిందా? లేక భూమిని ముంచెత్తే జలప్రలయం గురించి ఏదైనా హెచ్చరిక వచ్చిందా? ఫేమస్ జియోఫిజిస్ట్ ఎడ్వర్డ్ బులెట్ ఒక షాకింగ్ కామెంట్ చేశాడు. భూమిలో 3/2 సముద్రమే, కానీ మనకు మూన్, మార్స్ గురించి తెలిసినంత కూడా సముద్రం గురించి తెలీదు. అంటే ఈ లోతులు అంతరిక్షం కంటే మర్మమైనవి. అలాంటి చోట నాసా ఏం వెతుకుతుంది? నాసా ఈ మిషన్కు కేవలం 2 నెలల డెడ్ లైన్ పెట్టింది. ఎందుకు? ఏదైనా ఆపద రాబోతుందా? ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. మరి సముద్రంలో 90% జీవులు సన్లైట్ జోన్లోనే ఉంటాయి, అంటే ఉపరితలానికి దగ్గరగా. కానీ లోతు పెరిగే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. ప్రతి 10 మీటర్లకు ఒక అటాస్ఫెరిక్ ప్రెషర్ జోడవుతుంది. మీకు గుర్తుందా టైటాన్ సబ్మెర్సిబుల్ ఇన్సిడెంట్? .5 కిలోమీటర్ల లోతుల్లో అది ఒత్తిడికి చితికిపోయి లోపలున్న వాళ్ళు మిల్లీ సెకండ్లో ఆవిరైపోయారు. బ్రెయిన్కు నొప్పి ఫీల్ అయ్యే టైం కూడా లేకుండా. కానీ నాసా ఇప్పుడు అంతకంటే 3 రెట్ల లోతుకు వెళ్తుంది, 10 కిలోమీటర్ల వరకు. మరి ఎందుకంత రిస్క్? ఇక నాసా త్వరలో ఒక ఏలియన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ స్టార్ట్ చేయబోతుంది. అది కూడా అంతరిక్షంలో జూపిటర్, మూన్, యూరోపాపై. ఈ మూన్లో భూమి కంటే 2 ఎక్కువ స్టాల్డ్ వాటర్ సముద్రాలు ఉన్నాయని నాసా కనిపెట్టింది. అంతేకాదు, అక్కడ జియోథర్మల్ ఎనర్జీ అంటే అండర్ వాటర్ వాల్కనోస్ కూడా ఉన్నాయి. అంటే జీవం పుట్టడానికి కావాల్సిన వాటర్, ఎనర్జీ, కెమికల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. కానీ ఈ యూరోపా మిషన్కు సముద్రం అడుగుతో లింక్ ఏంటి? సైన్స్ చెప్తుంది, భూమిపై జీవం సముద్ర అడుగున హెడల్ జోన్లో పుట్టింది. అక్కడ అండర్ వాటర్ వాల్కనోస్ పేలి లావాతో కెమికల్స్ వచ్చాయి, వేడి ఎనర్జీ ఇచ్చింది, నీళ్లలో జీవం మొదలైంది. ఇదే ఫార్ములా యూరోప్లో ఉందని నాసా అనుకుంటుంది. కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే 2022లో ఓర్ఫియస్ హెడల్ జోన్లో ఒక విచిత్రమైన సిగ్నల్ క్యాచ్ చేసింది.
ఆ సిగ్నల్ ఏదైనా జీవరూపం నుంచి వచ్చిందా, లేక అంతరిక్షం నుంచి ఎవరో పంపిన కోడ్ను సముద్రం అడుగు రిఫ్లెక్ట్ చేసిందా? ఈ సీక్రెట్ను కనిపెట్టడానికి నాసా 2 నెలల డెడ్ లైన్తో నీమోని రన్ చేస్తుంది. ఇక నాసా ఇప్పటికే 2024 అక్టోబర్ 14న యూరోపా క్లిప్పర్ శాటిలైట్ను లాంచ్ చేసింది. ఇది 2031లో యూరోపా చేరుకుంటుంది. అది కూడా జూపిటర్ గ్రావిటీని దాటి 20 కిలోమీటర్ల మందమైన ఐస్ లేయర్ను పెనిట్రేట్ చేసి దానికోసం క్రయోబోట్స్ న్యూక్లియర్ పవర్తో ఐస్ను కరిగించి 48 మైక్రో రోబోట్స్ను సముద్రంలో జీవం కోసం వెతుకుతాయి. కానీ ఇక్కడే సస్పెన్స్. ఒకవేళ అక్కడ ఏలియన్స్ దొరికితే, లేక హెడల్ జోన్ సిగ్నల్ యూరోపా నుంచి వచ్చినా, రిఫ్ల్ అయినా, అది మనల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుందా? ఇటీవల ఓర్ఫియస్ ఒక వీడియో క్యాచ్ చేసింది. హెడల్ జోన్లో ఒక అస్పష్టమైన షేప్ కలుగుతూ అనిపించింది. అది జీవరూపమా, లేక ఏదైనా టెక్నాలజీ శకలమా? నాసా ఈ ఫుటేజ్ను సీక్రెట్గా ఉంచింది. కానీ లీక్ అయినా ఒక రిపోర్ట్ చెప్తుంది, ఆ షేప్ యూరోపా సముద్రంలో ఉన్న జీవుల షాడోతో మ్యాచ్ అవుతుంది. అంటే భూమి అడుగున ఏలియన్స్ దాక్కున్నాయా, లేక యూరోపా నుంచి వచ్చిన సందేశం ఇదా? ఈ రహస్యం విప్పేందుకే నాసా ఈ డేంజరస్ మిషన్ను ప్లాన్ చేసింది. నీటి ప్రవాహంతో పాటు భూకంపాల వంటి ప్రళయాలతో జనాలు కొట్టుకుపోనున్నారా అనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఓవర్ ఫిష్ విషయంలో కూడా అదే అంటున్నారు. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో ఈ ఫిష్ వీడియో తెగ ట్రెండ్లో ఉంది. ఇది చూడటానికి సన్నగా, తెల్లగా, ఇలా డిఫరెంట్గా ఉండటంతో అసలు ఈ ఫిష్ ఇది వరకు ఎన్నడూ చూడలేదే అని జనాలు అనుకుంటున్నారు. కానీ ఈ ఫిష్ రాకతో ఎలాంటి ప్రమాదం ఉంటుందో మేము అనుభవించామని జపానీయులు అంటున్నారు. అయితే ఈ ఫిష్లు భూకంపాలను ముందుగానే గుర్తించి వెంటనే పైకి వచ్చి ప్రళయం రాబోతుందని అందరికీ ఒక హింట్ ఇస్తుందని అంటున్నారు. అయితే ఇది మాత్రమే కాదు, ఈ భూమి మీద ప్రళయం రాబోతుందనడానికి మరికొన్ని సూచనలు అది కూడా సముద్రం ద్వారానే బయటపడుతున్నాయని అంటున్నారు. అదేంటంటే డీప్ సీ ఆంగ్లర్ ఫిష్ అనే మరో 3 అడుగుల చేపకు కూడా రీసెంట్గా బయటకు వచ్చింది. ఈ ఫిష్ ఎప్పుడు సముద్రపు 2500 మీటర్ల లోతులో ఉంటూ అస్సలు బయటకు రాదు. దీంతో అది సముద్రపు ఉపరితలం మీదకు వచ్చి చనిపోవడంతో అసలు ఈ ఫిష్ బయటకి ఎందుకు వచ్చింది, ఏదైనా ప్రమాదం సూచిస్తుందా అని అనుకుంటున్నారు. కేరళలో ఓ చాకర కోస్ట్ బీచ్లో కొన్ని లక్షల చేపలు ఒడ్డుకు వచ్చాయి. ఇక దానికి సంబంధించిన వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అసలు ఎప్పుడు కనిపించని విధంగా ఇన్ని చేపలు ఒడ్డుకు ఎందుకు వచ్చాయో అని జనాలు భయపడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వేలాది మృత తాబేలు ఒడ్డుకు వచ్చాయి. ఇక ఒడిస్సాలో కొన్ని లక్షల ఆలివ్ రిడ్లీ తాబేలు కూడా బయటకు రావడంతో జనాలు భయపడిపోయారు. ఇక ఆస్ట్రేలియాలో టాస్మానియా బీచ్లో 160 ఫాల్స్ కిల్లర్ తిమింగలాలు ఒడ్డుకు వచ్చి అందరినీ వణికించాయి. అందులో కొన్ని చనిపోగా మరికొన్ని పరిస్థితి కూడా అలాగే ఉన్నాయి.